ఇస్కా ఫౌండేషన్, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ హ్యాపీ ఆధ్వర్యంలో వన మహోత్సవం. బాలికల్ జూనియర్ కళాశాలలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఇస్కా ఫౌండేషన్, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ హ్యాపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పండ్ల మొక్కలు నాటడం, జల్ ప్రతిజ్ఞ, హార్ట్ఫుల్నెస్ వారి వ్యాసరచన పోటీలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, కార్యక్రమ నిర్వాహకులు, ఇస్కా ఫౌండేషన్ నిర్వాహకులు, రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, టీవీ సూర్యంతో పాటుగా త్రివేణి సాగర్, యాంటనీ ముత్తు, పాల్తేపు భూమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ ఆలియా మక్సూద్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ తిరుపతి రెడ్డి, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సామాజిక కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యారంగం మరింతగా అభివృద్ధి చెందడానికి గాను శాసనసభ్యుడిగా తన వంతు కృషి చేస్తున్నారని వివరించారు. బాలుర జూనియర్ కళాశాల అభివృద్ధికి సుమారుగా 2,16,00,000 రూపాయల వ్యయంతో ప్రతిపాదనలు పంపడం జరిగిందని వివరించారు. అనంతరం జల సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించి హార్ట్ఫుల్నెస్ వారి వ్యాసరచన పోటీల్లో ప్రతి విద్యార్థి పాల్గొనాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. శ్రీజ ముందుగా కొంచెం తర్వాత ఉంది జాబ్ గ్యారంటీ కోర్సెస్, అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ 6 కోట్లతో ఏర్పాటు చేసినాం. ఈ మున్పట్లాగా పాత డీజిల్ మెకానిక్లు అవి కాదు, ఎవ్రీథింగ్ అడ్వాన్స్. సో ఈ రకంగా చేస్తున్నాం. మీకు తప్పకుండా ఈ క్లాస్ రూమ్స్ కూడా అయితాయని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఎందుకంటే 235 కోట్లతో హాస్పిటల్, 119 కోట్లతోటి మెడికల్ కాలేజ్ కడుతున్నాం, 6 కోట్లతో రద్దు చేసినాం, 5.5 కోట్లతోటి మళ్ళీ ఇక్కడ నిధులు తెచ్చినాం. తప్పకుండా చేస్తా, ప్రయారిటీ వైజ్ చేసుకుంటూ పోతా. మీరందరూ కూడా ప్రజలు నమ్మి నన్ను గెలిపించారు. ప్రభుత్వం మారింది. ఆ సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఎన్నో విమర్శలు వస్తుంటాయి, వాళ్ళు ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడుతుంటారు, నేను పని చేసుకుంటా మాట్లాడుతుంటా. తప్పకుండా నేను అనుకుంటున్నా, పూర్తి ఆత్మవిశ్వాసం. ఎట్లయితే మహిళా డిగ్రీ కళాశాలకు కాలేజ్ ఎట్లయితే నిర్మాణం అవుతుందో, మెడికల్ కాలేజ్ ఎట్లయితుందో, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఎట్లయితుందో, మనది కూడా ఓల్డ్ ఏజ్ స్కూల్లో క్లాస్ రూమ్లు ఎట్లయినాయో ఇక్కడ పేరు కనబడుతుంది, సంజయ్ కుమార్ ఫౌండేషన్, సంజయ్ కుమార్ ఇనాగ్రేషన్. అట్లనే మన దగ్గర కూడా కొత్త బిల్డింగ్ చేయాలని చెప్పి పూర్తి ఆకాంక్ష ఉంది. ఒకటి చెట్లు నాటే కార్యక్రమం ఉన్నది, రమ్మని చెప్పి పిలిచింది మిత్రులు మంచాల కృష్ణ గారు, శ్రీనివాస్ గారు, సూర్యం గారు, మా మిత్ర బృందం. అదేవిధంగా వచ్చిన సందర్భంలో ఒక మంచి స్పిరిచువల్ అంటే ఏ రిలీజన్ కి సంబంధించింది కాదు, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ఎవ్రీ వన్. హార్ట్ఫుల్నెస్ అనే ఒక గొప్ప సంస్థ. అక్కడికి అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు వెళ్తారు. ప్రధానమంత్రి మోడీ, ప్రెసిడెంట్ కోవింద్ దగ్గర నుంచి పెడితే, ఫార్మర్ ప్రెసిడెంట్ పెడితే రేవంత్ రెడ్డి గారి వరకు కూడా వెళ్ళిన సంస్థ. నేను కూడా వెళ్ళిన, చూసిన. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక టాపిక్ ఇచ్చి, నో వన్ కెన్ హర్ట్ మీ వితౌట్ మై పర్మిషన్, మీ పర్మిషన్ లేకుండా బాధపడలేరు అని చెప్పి దాని మీద సబ్జెక్ట్ రాయమన్నారు. ఎమ్మెల్యే గారికి, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది వాటర్ ప్లేజ్, నేను చిన్న ఈ టాపిక్ మీద మీకు జిస్ట్ చెప్తాను. నో వన్ క్యాన్ హర్ట్ మీ వితౌట్ మై పర్మిషన్ అనేది స్పెసిఫిక్గా ఇట్ ఈస్, వేరే వాళ్ళు మనల్ని ఫిజికల్గా ఆర్ ఎమోషనల్గా, ఫిజికల్గా హర్ట్ అయితే మనకి అది కనపడుతుంది, అది దెబ్బ తాకుతుందో ఏదో ఒకటి ఉంటుంది, కానీ ఎమోషనల్లీ నో వన్ క్యాన్ టచెస్ అనే దానికి ఇది ఒక కోర్ ఆస్పెక్ట్. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మొక్కలు నాటడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థ. మన భారతదేశంలో గత 25 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఈ వ్యాసరచన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్